తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపట్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. గత 40 ఏళ్ళుగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి చాలా మందిలో తామర, దురద వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ చర్మ సమస్యలు వచ్చినప్పుడు దద్దులు రావడం, ఎక్కువగా ఇచ్చింగ్గా అనిపిస్తుంది కదా. మరి దానికి ఒక మంచి పరిష్కారం తెలుసుకుందాము. నమస్తే అండి. చర్మ సమస్యలుకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది? చర్మ సమస్యలు 2 రకాలమ్మా. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేవి కొన్ని రకాలైన చర్మ సమస్యలు అయితే, దీర్ఘకాలంగా వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు ఒక రకం. సో తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేవి ఇంచుమించు ఒంటి మీద దురదలు ఎక్కువ శాతమ్మా. కొంతమంది అయితే దీర్ఘకాలం పాటు దురదలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ జనరల్గా చెప్తాను నేను. అదేవిధంగా గజ్జి, అదేవిధంగా తామర. ఈ మధ్య కాలంలో అయితే తామర కూడా దీర్ఘకాలికంగా పరిణమిస్తుందమ్మా. ఇవి జనరల్ గా అప్పుడప్పుడు కొన్నాళ్ల పాటు ఇబ్బంది పెట్టి ఎక్కువ శాతం మందులు తగ్గిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు దద్దుర్లు ఇలాంటివన్నీ కూడా. కానీ ఇప్పుడు ఈ తరుణంగా అప్పుడప్పుడు వచ్చేటువంటి వ్యాధులు కూడా సరైనటువంటి చికిత్స జరగకపోవడం చేత దీర్ఘ వ్యాధులు కూడా పరిణమిస్తున్నాయమ్మా. సో ఇవి కూడా దీర్ఘ వ్యాధులు. దురదలు దీర్ఘకాలికంగా ఉంటున్నాయి, దద్దుర్లు దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. అదేవిధంగా ఈ గజ్జి ఒక పట్టణం ఉండకుండా దీర్ఘకాలికంగా పరిణమిస్తుంది. ఇవి కూడా అట్లే తయారైపోయినాయి. సో దీని గురించి అవగాహన కోసం చెప్తున్నామా. అదేవిధంగా దీర్ఘకాల వ్యాధులు, ఇప్పుడు చర్మ వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు అంటే తెల్ల మచ్చలమ్మా. అది అంత తొందరగా తగ్గవు. సో క్రమక్రమంగా తగ్గాల్సిందే కానీ వేధించి పీడించి ఇబ్బంది పెడుతూ తగ్గుతుంటాయి. అదేవిధంగా సోరియాసిస్, లైకెన్ ప్లానస్, ఇలాంటి కొన్ని రకాల జబ్బులు ఏంటంటే దీర్ఘకాలం పాటు వేధిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. ముఖ్యంగా ఈ గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు ఇలాంటి సమస్యలకు ప్రత్యేకంగా పనిచేసేటువంటి ఔషధాన్ని చెప్తాను చూడండి. వీటికి కేవలం 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని పైపూత మందుగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాగంటే 100 ml కొబ్బరి నూనె తీసుకోవాలమ్మా. సో కొబ్బరి నూనె మనకు తెలిసినటువంటివి. 100 ml కొబ్బరి నూనె తీసుకుని అందులో 5 grams లవంగాల చూర్ణం, లవంగాలను కాస్త వేయించేసేసి పౌడర్ చేసి అందులో కలిపేసేయాలి. అదేవిధంగా నల్ల జీలకర్ర. జీలకర్ర అంటే అందరికీ తెలుసు, కానీ నల్ల జీలకర్ర ఎక్కువ శాతం మంది తెలియకపోవచ్చు. మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. నల్ల జీలకర్ర అంటే ఇస్తారు, బ్లాక్ క్యూమిన్, నల్ల జీలకర్ర ఈజీగా దొరుకుతుంది. శుభ్రం చేసేసి కాస్త వేయించేసి పౌడర్ తయారు చేయాలి. అది ఒక 5 grams. చాలా సింపుల్ రెమెడీ అమ్మా. సో కొబ్బరి నూనెలో ఈ 2 పదార్థాలు బాగా కలిపేసేయాలి. సో బ్రహ్మాండమైనటువంటి చర్మ వ్యాధులను తగ్గించేటువంటి ఆయిల్ రెడీ అయిపోతుందమ్మా. ఈ ఆయిల్ ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ వాడుకోవచ్చు. కాస్త ఆయిల్ తీసుకొని ఎక్కడైతే ఆ సమస్య ఉందో అక్కడంతా అప్లై చేయొచ్చు. లేదు ఒళ్ళంతా ఏదో గజ్జి ఇలాంటివి ఉన్నప్పుడు ఒళ్ళంతా ఉంటాయి, ఒళ్ళంతా కూడా అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా అప్లై చేసేసి ఒక పూట రాత్రిపూట అప్లై చేసి పొద్దునైనా స్నానం చేసినా కడిగేసినా సరిపోతుంది. లేకపోతే ఉదయము రాత్రి అవసరాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి అవస్థను బట్టి వాడుకుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే ఈ ఔషధాలు పనిచేసి గజ్జి, దురద, అదేవిధంగా తామరకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా దద్దుర్లకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి ఇతర అసౌకర్యాలు ఏమన్నా ఉన్నాయో ఆ సమస్యలు తగ్గించేందుకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. ఓకే, మరి ఇంటర్నల్ గా తీసుకునే మెడిసిన్ కూడా ఏదైనా అవైలబుల్ గా ఉంటుందా? ఉన్నాయమ్మా. ఈ ఇంటర్నల్ గా తీసుకునేటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్టయితే ఎక్కువ శాతం మంది వైద్యులు వాడేటువంటి ఔషధము, అదేవిధంగా ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే ఔషధము సాధారణంగా ఇంచుమించు ప్రతి ప్రాంతంలో దొరికేటువంటి ఔషధాన్ని చెప్తానమ్మా. మూలికలు అమ్మే విక్రయశాలలో కానీ లేకపోతే ఆయుర్వేదిక్ షాప్లో కానీ దొరికేటువంటి ఔషధాన్ని గురించి చెప్తానమ్మా. ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి ఔషధము మహామంజిష్టాది క్వాథ. క్వాథ అంటే ఇంచుమించు లిక్విడ్ అని చెప్పుకోవచ్చమ్మా. మహామంజిష్టాది క్వాథ. మంజిష్ట అనేటువంటి మూలికను ప్రధానంగా ఉపయోగించేసి కొన్ని రకాలైన ప్రక్రియల ద్వారా ఒక క్వాథాన్ని, కషాయాన్ని, ఒక డికాక్షన్ లాంటి పదార్థాన్ని తయారు చేసి మనకు విక్రయిస్తారనమాట. మహామంజిష్టాది క్వాథ. ఇది మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. ఒక 10 ml లిక్విడ్, 10 ml వాటర్ 2 కలిపేసేసి రోజు 3 సార్లు, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తున్నారు. ఈ పిల్లలకైతే జస్ట్ 5 ml సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 10 ml వాడుకోవాల్సి వస్తుంది అనమాట. దీంతో పాటు
ఇంటర్నల్ గా ఇంకొకటి ఏంటంటే త్రిఫల టాబ్లెట్స్ దొరుకుతాయమ్మా. త్రిఫల త్రిఫల చాలా పేరెన్నికగలదమ్మా. అవును. రక్త శుద్ధి చేయడంలో కానీ, రక్త వృద్ధి చేయడంలో కానీ, శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడంలో కానీ, అదేవిధంగా శరీరంలో తయారైనటువంటి దుష్ట పదార్థాలను తొలగించడంలో కానీ, అలర్జీ తత్వాన్ని తగ్గించడంలో కానీ, ఇలాంటి అనేక వాటిలో కూడా త్రిఫల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈవెన్ మోషన్ కూడా బాగా ఎందుకు ఉపయోగపడుతుంది, ఎప్పుడైతే మోషన్ బాగా ఫ్రీ అవుతుందో ఇలాంటి సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయి. కాబట్టి త్రిఫల టాబ్లెట్స్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఆహారం తర్వాత, లేకపోతే మధ్యాహ్నం ఒకటి, రాత్రి కానీ ఆహారం తర్వాత ఈ యొక్క టాబ్లెట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కడుపులోకి నేను చెప్పినటువంటి పద్ధతులు ఈ ఔషధాలు వాడుకుంటూ పైపూత మందుగా ఈ తైలాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే ఓకే. మరి ఎవరైనా కానీ చర్మ సమస్యలు ఉన్నప్పుడు సార్ మెన్షన్ చేసిన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెడిసిన్ అయితే తప్పకుండా యూజ్ చేయండి, రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.